చాలా మంది ఈ మధ్య కాలంలో అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా చిగుర్లు జారిపోతున్నాయండి కిందకి. సో, రెసిషన్ వస్తుంది. సెన్సిటివిటీ వస్తుందా దీనివల్ల అనేది అడుగుతున్నారు. చిగుర్లు జారడం అనేది మనకి 2 టైప్స్‌లో ఉంటుందండి. ఒకటి ఫిజియోలాజికల్ అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ యూజువల్‌గా చిగురు అనేది దాని హైట్ నుంచి అంటే ప్రిస్క్రైబ్డ్ హైట్ ముందు ఎక్కడి వరకు ఉండిందో అక్కడి నుంచి కొద్దిపాటిగా జారుతూ వస్తుంది. సో, జీరియాట్రిక్ పేషెంట్స్ అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్‌లో చూస్తే క్రమక్రమంగా జారిపోతూ వస్తుంది. సో, ఈ జారడం జిగురు కిందకెళ్ళడాన్ని రెసెషన్ అంటారు. ఈ రెసెషన్ అనేది చాలా వరకు ఓల్డ్ పేషెంట్స్‌లో జీరియాట్రిక్ పేషెంట్స్‌లో నార్మల్ అండి. కొంతమంది యంగ్ ఇండివిడ్యువల్స్‌లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. సో, వీళ్ళలో ఏంటి అంటే మనకి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే అన్‌హెల్తీ బ్రషింగ్ అంటాము. అంటే ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్స్ వాడడం వల్ల, ముందు పళ్ళని బ్రష్ చేసేప్పుడు చాలా ఫోర్స్‌గా కిందకి మాత్రమే బ్రష్ చేయడం వల్ల ఇది జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ దీంట్లో ఏంటి అంటే బ్రషింగ్ టెక్నిక్ అనేది ప్రాపర్‌గా ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు చాలా వరకు ముందల పళ్ళకి అరేంజ్‌మెంట్ లైన్ ఒకటుంటుందండి. సో, లోవర్ ఫ్రంట్ టీత్‌లో చాలా ఇబ్బంది ఉండేది ఫ్రంట్ టీత్‌లో చిగురు జారినప్పుడు. సో, ఫ్రంట్ టీత్ అనేది మనకెప్పుడు అప్‌రైట్ పొజిషన్ స్ట్రెయిట్ ఉండాలి. సో, కొంతమందిలో ఏంటంటే అవి లోపల కన్నా లేదా బయటి కన్నా ఉంటాయి. ప్రొక్లైన్డ్ ఆర్ రిట్రోక్లైన్డ్ ఉంటాయి. సో, ఇది ఉన్నప్పుడు ఏంటంటే చిగురుకి, బోన్‌కి ఉండే అటాచ్‌మెంట్ తక్కువుంటుంది. అండ్ బోన్ లాస్ కూడా ఉంటుంది వాళ్ళకి జనరల్‌గానే ఇన్‌సైడ్ బోన్‌లో చూస్తే. సో, అలా ఉన్నప్పుడు ఏంటి అంటే కొద్దిపాటి ప్రెషర్ పెట్టినా, పెట్టకపోయినా అనేది లేయర్‌గా కొద్దిగా క్రమక్రమంగా జారిపోతూ ఉంటుంది. సో, ఇది చిగురు జారిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఏం చేస్తాము అంటే దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి యూజ్ చేస్తామండి. దాన్ని మనం మళ్ళీ రీబిల్డ్ చేయడం అనేది కష్టం. సో, ఎంత జారిందో దాన్ని అక్కడి వరకు ఆ చిగురు జారిపోయే ప్రాసెస్‌ని ప్రొలాంగ్ అవ్వకుండా స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం మనం ట్రీట్మెంట్ ఏదైనా కూడా. సో, ఇది చిగురు జారడం అనేది చాలా మందిలో చూస్తున్నాం ఈ మధ్య యంగ్ ఇండివిడ్యువల్స్‌లో కూడా. యూజువల్‌గా ఓల్డర్ పేషెంట్స్‌లో ఎక్కువుంటుంది. సో, దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఫ్లాప్ సర్జరీ విత్ బోన్ గ్రాఫ్టింగ్ ఉంటుందండి మనకి. ఎంత అమౌంట్ బోన్ అనేది, ఎంత బోన్ లాస్ అయింది ఆ చిగురు జారడం వల్ల అనేది చూసి చేస్తాం. ఈ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చండి కింద కనిపించే నంబర్‌కి లేదా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.